రేపల్లె మండల పరిధిలో దళిత గ్రామాలలో గుర్తించిన సమస్యలపై సచివాలయాలలో వినతి పత్రాలు. సింగుపాలెం సచివాలయం పరిధిలో దళితులు ఎదుర్కొంటున్న సాగు భూముల పట్టాలు, శ్మశాన స్థలాలు, పాత ఇళ్ల మరమ్మతులకు నిధులు లాంటి సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ ఈ సందర్భంగా సింగుపాలెం సచివాలయం వద్ద వినతిపత్రం అనంతరం సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ మరియు వ్యవసాయ కార్మిక సంఘంగా దళిత గ్రామాలలో నివాసాల వద్ద గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దశలవారీ ఆందోళనలో భాగంగా సచివాలయంలో వినతిపత్రం ఇవ్వడం అనంతరం 24వ తేదీ జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. సింగుపాలెం సచివాలయ పరిధిలో ప్రధానంగా సింగుపాలెం, నల్లూరుపాలెం గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు అనేక మంది సుమారుగా 100 సంవత్సరాల నుండి బడే, జన్నె, కాలువ, డ్రైనేజీ, పోరంబోకు భూములు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. తక్షణం వారి పట్టాలు ఇవ్వాలి. నల్లూరుపాలెం దళితవాడలో 1990కు ముందు కట్టుకున్న ఇళ్లపై క్లప్పు స్లాబ్స్ పాడైపోయి కారిపోతున్నాయి. ప్రస్తుతం పెరిగిన నిర్మాణ ధరల్లో భాగంగా మరమ్మతులకు 1 లక్ష రూపాయలు కేటాయించాలని ప్రస్తుతం సింగుపాలెం, మాలపల్లికి ఉన్న సుమారు 40 సెంట్లు శ్మశాన స్థలంకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలి. శ్మశానంలోకి వెళ్లడానికి దారి ఉన్న వంతెన పాడైపోయింది. వంతెన నిర్మాణం చేయాలి. మరియు సింగుపాలెం, మాదిగపల్లికు శ్మశాన స్థలం లేదు. నూతన శ్మశాన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలి. తక్షణం సింగుపాలెం, నల్లూరుపాలెం గ్రామాలు పరిధిలో దళితుల నివాసం ఉంటున్న పల్లెల్లో డ్రైనేజీలు నిర్మాణం చేయాలి. అవసరం ఉన్న చోట మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత వాడల్లో ప్రజలు గాలి దానియేలు, జి రాహేలు, ప్రకాశం, పరిశుద్ధరావు, గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.